టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ప్రధానంగా మహబూబ్నగర్ జిల్లాలో అన్వాడ మండల కేంద్రం గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న, గ్రామ పంచాయతీ కారోబార్గా పనిచేస్తున్న దరిపల్లి బాలకృష్ణయ్య గారిని సర్పంచ్ గారు సుధాకర్ గారు తొలగించాడు. ఎందుకు తొలగించామని చెప్పి మేము అడుగుతూ ఉంటే, మాకు అనేక కారణాలు ఉంటాయి, మేము వద్దంటున్నాము, వెళ్ళిపోవాలి అనే కొంచెంలో తను మాట్లాడుతున్నాడు. దాన్ని స్ట్రెంత్ చేసి మరీగా అడగడం వల్ల 2014లో పోలీస్ స్టేషన్ ముందర స్థలం ఉంది, దాంట్లో నీ పేరు మీద రాసుకున్నామని వాళ్ళు వ్యక్తం చేస్తారు. వాస్తవానికి ఆయనకు సంబంధం లేదు, ఆయన రైటింగ్ కూడా లేదు. ఆ రోజున సర్పంచులు కానీ ఆ రోజున నాయకులు కానీ దాన్ని ఏం చేశారన్న సంగతి కూడా తనకు సంబంధం లేని విషయం. కానీ ఆ విషయం ఈరోజు బూచిగా చూపించి ఎలక్షన్లో వ్యతిరేకంగా చేసామని రోజు కారణాలు చూపించి ఈరోజు తొలగించడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీగా గ్రామ పంచాయతీకి సంబంధించిన రాష్ట్ర కార్యదర్శిగా ఎవరైతే ఉంటారో వాళ్ళు డిపార్ట్మెంట్ వల్లే ఎవరిని కూడా మల్టీపర్పస్గా పనిచేస్తున్న ఏ వర్క్ అని కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్ తర్వాత తొలగించడానికి వీలు లేదని చెప్పి జీవో కూడా జారీ చేశారు, అటు సర్క్యులర్ కూడా చేశారు. అయినప్పటికీ ఇప్పుడు కక్ష సాధింపులు చర్య తీసుకొని వాళ్ళ ఎలక్షన్లో వాళ్ళ ఓట్ల కోసం కింద ఉన్న వ్యక్తిని ఇంకొక మనిషిని పనిలో పెట్టుకుంటామని హామీలు ఇచ్చి దానిలో భాగంగానే వీళ్ళని తొలగించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే 9,500 రూపాయలతోటి దాదాపుగా తన 9 సంవత్సరాల కాలుగా పనిచేస్తున్న మనిషి ఈరోజు తొలగించడం అంటే తన ఉపాధి పోతే వాళ్ళ కుటుంబం కూడా వీధిన పడే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి అది సరైనది కాదు. తక్షణం వాళ్ళు విరమణ చేసుకొని పనిలోకి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే భవిష్యత్ కార్యక్రమాలకు మేము పూనుకుంటామనే సంగతి ఈరోజు కలెక్టర్ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. తన డిపో గారికి రాశాడు. భవిష్యత్ కార్యక్రమాన్ని మేము రూపొందించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ తొలగింపు రాజకీయ ఉద్దేశమా లేకపోతే ఏ రూపకంగా వాళ్ళు తొలగించారు? ఒక రకంగా చూడాలంటే తన రాజకీయ ఉద్దేశం ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తన గతంలో బీఆర్ఎస్ ఇంటర్నల్ విషయాలు దాన్ని వ్యక్తం చేసి ఈరోజు వ్యక్తం తీసేయడం అనేది కూడా అక్కడక్కడ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు అన్వాడ గ్రామ పంచాయతీకి సంబంధించిన కారోబారు దరిపల్లి బాలకృష్ణని కూడా తీసేయడం జరిగింది. ఇది రాజకీయంగా ఏమాత్రం కూడా వర్గాలను చూడవలసిన అవసరం లేదు. ఎవరు వచ్చినా, ఏ సర్పంచ్ అయినా, ఏ ప్రభుత్వం వచ్చినా పని చేయడానికి వాళ్ళు ఉన్నారు కాబట్టి తీసుకోవాల్సిందే తప్ప అట్లా వాళ్ళు ప్రత్యేకంగా కూడా ఎక్కడ కూడా అక్కడ ఇబ్బంది కలిగించింది కూడా లేదు. కాబట్టి తక్షణమే పనులకు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. నా పేరు దరిపల్లి బాలకృష్ణయ్య, మండల్ విలేజ్ అన్వాడ గ్రామ పంచాయతీలో నేను గత 2019 నుండి ఇప్పటి వరకు నేను కారోబార్గా ఎంపీడబ్ల్యూగా పని చేస్తున్నాను. నన్ను ఇప్పుడు వచ్చిన సర్పంచి ఇస్నాతి సుధాకర్ గారు ఎలక్షన్లో తనకు చేయలేదనే ఉద్దేశంతో నా మీద అబండాలు వేసి ఏ విధంగా అయితే తీయాలనే ఉద్దేశంతో ఇన్ని రోజుల నుండి సర్పంచ్లు ఏర్పడినప్పటి నుండి 3 నెలలు 4 నెలలు గడుస్తున్నా కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు ఏం ఆలోచన చేయాలి, ఎట్లా తీయాలనే ఉద్దేశంతో ఇప్పుడు నన్ను కావాలనే ఉద్దేశంతో పోలీస్ స్టేషన్ ముందల రెవెన్యూ రిజిస్టర్లో వాళ్ళు గత 2014లో ఉన్న కొండ వెంకటమ్మ సర్పంచ్గా ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ముందర ఉన్న స్థలాన్ని, గ్రామకంఠ స్థలాన్ని కొందరు వ్యక్తుల పేరు ఖాళీ స్థలం అని చెప్పి వాళ్ళ రెవెన్యూ రిజిస్టర్లో రాసుకున్నారు. అయితే దాని పక్కనే నా పేరు కూడా ఫీల్డ్ అసిస్టెంట్తో రాపిచ్చి నన్ను ఈ విధంగా నీ పేరు ఉంది కాబట్టి మేము తీసేస్తున్నాము నిన్ను అని చెప్పి ఇదొక కారణం అనేది చెప్తున్నారు వాళ్ళు. ఈ కారణం కూడా వాస్తవానికి ఆ స్థలానికి నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. ఆ బుక్లో రాసిన వాళ్ళు కూడా నా రైటింగ్ కాదు, నాది కాదు అని చెప్తున్నా కూడా వాళ్ళు వినిపించుకోకుండా వాళ్ళు నాకు కరెక్ట్ సమాధానం చెప్పకుండా ఈ ఉద్దేశంతో నీవు ఎట్లా ఇప్పుడు సర్పంచ్లు వచ్చినప్పుడల్లా మారుస్తాము మేము అని చెప్పి వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని వాళ్ళకు వేరే వాళ్ళు ఎలక్షన్లో మాట ఇచ్చినందుకు మేము తీసుకుంటున్నామని చెప్పి ఇట్లా తీసుకుంటున్నారు. వార్డు నెంబర్లు కూడా ఒప్పుకోకపోతే రాత్రికి పోయి ఒక తెల్ల పేపర్ మీద టైపింగ్ కొట్టించి వాళ్ళ దగ్గర బలవంతంగా సంతకాలు చేపించి వార్డు నెంబర్లు కూడా అందరూ తీర్మానం చేసిండ్రు, సంతకాలు పెట్టిండ్రు, ఈయన వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఈరోజు చెప్పినందుకు ఈరోజు మేము ప్రజావానికి వచ్చి దరఖాస్తు చేసుకున్నాం.